చెప్తాను. ఏం చెప్పదలుచుకున్నావు? రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏం చేసిండు? 6 హామీలు ఇచ్చిండు. ఇచ్చిండు. ఏం చేసిండు? బస్ ఒకటే ఫ్రీ. ఓకే. బస్తా లేదు నాతో ఇప్పుడు. ఇక్కడ బస్తా లేదు. బస్తా పట్టుకోవాలి. అయ్యో, బస్తా పట్టుకోవాలి. నేను బస్సు పట్టుకుంటే నా పిల్లల మీద నేను పోవాలి. నా పిల్లల మీద పోవాలంటే నాకు ఎంత కావాలి? నా బిడ్డని హాస్టల్ వేసిన, అయ్యో, షాబాద్ వేసిన, ఆమె కోవాలంటే కావాలి. ఎన్ని పైసలు కావాలి? నాకు 400 కావాలి. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు. అది నాకు అర్థం కాదు. నీకు ఏం చేసిండు? అదే చెప్తున్నా నేను. రేవంత్ రెడ్డి వేసింది ఏమిది? ఒరిగింది ఏమిది? ఒరిగింది ఏమిది? వాడు చేసింది ఏమిది? అదే నువ్వే అంటున్నావు. చెప్తున్నా నేను. వాడు ఒరిగింది చేసింది లేదు. రైతు బంధు పడుతుండే. నా బిడ్డది స్టార్టింగ్ అప్పుడు ఇది లేకుండే రుణమా పడుతుండే. నా పిల్లల స్కూల్ పైసలు నేను ప్రైవేట్ చదివించిన. జ్యోతి విద్యాలయం, జ్యోతి విద్యాలయం రుద్రాం, తేకలగూడ గ్రామము అన్నా, తేకలగూడ గ్రామము, జ్యోతి విద్యాలయము. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వడంగల్ చెప్తున్నా. నేను వస్తాను ఉండా, నేను చెప్తాను ఉండా. కానీ వాడు ఏం చేస్తున్నా? అన్ని ఇస్తాను కాదు. వాడు ఇచ్చిన హామీ ఏమి లేదు. ఒకటి బస్సు తప్ప ఏం లేదు. బస్సు తప్ప ఏమి లేదు. మీకు అంతగానో కష్టం ఏమొచ్చింది? కష్టమా? రైతు బంధు పడితే నా బిడ్డ 5 మంది నాకు బిల్లు. హలో, ఇగో 5 మంది బిల్లు పెడుతున్నావు. 5 మంది బిల్లు, 5 మంది బిల్లు. వాళ్ళ పెళ్లి చేసిన 2 పిల్లలకు కళ్యాణం చేసింది. ఒక డిపాజిట్ వచ్చింది. ఒక ఆమెకు నెక్స్ట్ ఏమైంది? 1,15,000 వచ్చింది. ఇప్పుడు ఒకటి పెళ్లి చేసిన అనుకో, రూపాయి లేదు. రూపాయి లేదు, తొలం లేదు. రూపాయి లేదు, రూపాయి లేదు, తొలం లేదు. ఏమిది ఇప్పుడు? ఏమి అవతారం ఏముండదు నాకు? అవతారం ఏముండదు? పేరుగా చూపెట్టి నువ్వు విషయమా? నీకు తెలవాలి, మిగిలాలి. నాకు ఇక్కడ కావాలి భూమి. ఆ భూమి తీసుకున్నాలి. అది అందుకు ఇవ్వాలి. నా అల్లు నుంచి ఏమి ఇవ్వాలి? నేను నా అల్లు నుంచి ఏమి ఇవ్వాలి? నేను అల్లు నుంచి వాడు ఆ భూమి తీసుకుంటున్నాడు. నల్లునికి భూమి ఇప్పిస్తున్నాడు. లక్షల భూమి ఇప్పిస్తున్నాడు. నా అల్లునికి ఏమి ఇవ్వాలి? నా తున్నది 3 ఎకరాలు భూమి. 3 ఎకరాలు. వాడు ఎక్కడ అన్నాడు? ఫస్ట్ ఎక్కడ అన్నాడు? ఎప్పుడు అన్నాడు? సంక్రాంతి అన్నాడు. ఫస్ట్ జనం అన్నాడు. ఈసారి ఏమన్నాడు? మళ్ళీ లాస్ట్ కంట ఇంకా నెల 3 ఎకరాల భూమి కట్ట. నాకున్న 3 ఎకరాల భూమి 2 పెళ్లి చేసిన. 2 పిల్లలు పెళ్లి అయినాయి. చెప్పింది అన్నా. తేకలగూడ అంటే మాది కర్ణాటక బార్డర్. నరేంద్ర రెడ్డి ఒకసారి వచ్చిండు. ఆ రోజు 90 మీద నిలబడ్డాడు. ఇదే మీడియాలో వచ్చిండ్రు. అన్న 90 మీద నిలబడ్డాడు. దిగురా కిందికి అన్న, దిగురా నా మాలవీనికి వెళ్ళన్న దింపిన. రేవంత్ రెడ్డికి ఏమంటే నా ఫ్యామిలీ పేదది. నా కొడలకు ఎట్లా అనిపిస్తుంది? వీడు వస్తే పేపర్ ఉండే మన చేస్తాం. వస్తే బాగాలేదు. ఈ పరిపాలన బాగాలేదు. మీకు బాగాలేదంటే ఎట్లనే? ఎందుకంటే మాకు ఇచ్చిన భూములను తీసుకుంటున్నాడు. ఒకటి మాకు ఇచ్చే రైతు బంధు రాలేదు ఇంతవరకు. బోనస్ రాలేదు. బోనస్ వేసి వడ్లేసి ఇంతవరకు మాకు బోనస్ రాలేదు. బోనస్ ఇస్తామని చెప్పేసి ఏదో ఒక ఫస్ట్ ట్రిప్ లో మాత్రము బోనస్ ఇచ్చిండు. ఇంకా మాత్రం ఎప్పుడు బోనస్ రాలేదు ఇంతవరకు. ఇంకా అన్ని ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కరెక్ట్ చేయలే. ఏది ఎక్కడ భూములు అనేది మనకి ఇంపార్టెంట్. భూమి వాస్తవానికి అయితే భూములు తీసుకోవడం అది పద్ధతి కాదు. మాకు అందరు కూర్చోబెట్టి మాట్లాడి తీసుకుంటే మేము ఓకే. దానికి కానీ మాకు బలవంతంగా చేస్తుండే కాబట్టి ఇవన్నీ తప్పుడు చేసి మమ్మల్ని అందరినీ చాలా ముప్పు తిప్పలు పెట్టి ఈ రోజు మా బతుకు అంతా ఆగం పాలు చేసిండు. గ్యారంటీలు చెప్పిర్రు, అన్ని చెప్పిర్రు. ఇక్కడ ఎందుకు అట్లా చేయలేకపోతున్నారు అంటున్నా? చేయలేకపోతే మాకు ఇక ముందే నీళ్లు లేవు. నడిగడ్డ మాకు పంట వండేది ఒకటేసారి. ఆ ఒక్క పంట కూడా వండకుండా చేస్తే మేము ఎక్కడ పోలే. ఇక్కడ నీళ్లు లేవు. మెయిన్ ప్రాబ్లం డ్రాట్ ఏరియా. ఎందుకు మరి లగచర్ల రైతుల పరిస్థితి ఎందుకు అట్లా అయింది? లగచర్ల పరిస్థితి అంటే ఇంకా భూములు తీసుకోవడం మాకు పరిస్థితి అంతే. మాకు భూములు పోవడం అమ్ముకోవడం అంతే. మరి ఏంది రైతు బంధు టైంకి రాలేదు. ఒకటి
బోనస్ ఇంతవరకు వడ్లు అమ్మితే బోనస్ సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నాడు. బోనస్ ఇంతవరకు లేదు. ఇంకా సిలిండర్ అన్నావు, సిలిండర్ కూడా లేదు. మరి గెలుస్తాడా మళ్ళీ ఈడ? ఇక అది గెలుస్తావా గెలవడా ఇక మా ప్రజల తీర్పు. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ అన్న పరిపాలన? మంచిగా దేవుడు అంతా ఆనందం పెట్టిండు. ఆనందం పెట్టిండా? మస్తు ఆనందంగా ఉన్నావా? ఇంకేంది 10 సార్లు రావాలా? మళ్ళాసారి రావాలి, అతను గెలవాలి. గెలవాలంటారా? గెలిచి ఏం చేయాలి? అట్లా కాదు కదా, అట్లా మాట్లాడద్దు. గెలిచి ఏం చేయాలి? గెలిచా ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి కావాలి. అను అదే అంటున్నాడు.